చెప్పాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుంచి శ్రీహర్ష రాస్తున్నారు. సూర్యుడే శ్రీమన్నారాయణుడు అని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసేటప్పుడు జయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపధృత శంకుచక్ర లం ప్రతితత్వాత్మ గంధం పరికల్పయామి అంటూ సూర్యనారాయణమూర్తి స్తోత్రం చేస్తాం. ఆయన విశాల విశ్వమంతా వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి పరతత్వము అనే భావన ఈ స్తోత్రంలో ఉంది. కథలు చెప్పుకుంటున్నాం అని చెప్పా కదా. ఈ పురాణంలో ధర్మరాజును కృష్ణ పరమాత్ముడు ఈ కథ చెప్తాడు. చక్రవర్తిత్వం ఎలా వస్తుంది అంటే, ఇదిగో శ్రీమన్నారాయణమూర్తిని ఇలా సూర్యనారాయణమూర్తిగా అర్చన చేస్తే చక్రవర్తిత్వం సిద్ధిస్తుంది నాయన అని చెబుతూ, పూర్వం కాంభోజ దేశంలో యశోధర్ముడు అనే పేరులో ఒక రాజు ఉండేవాడు. వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుట్టాడు. సదా రోగిగా ఉన్నాడు. యువరాజు రోగి, ఏమిటి కారణం అనుకుని కార్తాంతికులను జ్యోతిష్కులను ప్రశ్నిస్తే వాళ్ళు అతడి గత జన్మ పరిశీలించి చెప్పారు. ఏమిటి అంటే, గత జన్మలో ఇతడు ఒక బ్రాహ్మణుల ఇంట్లో జన్మించాడు. ఏ వ్రతము నోము చేసేవాడు కాడు, దుర్మార్గుడు. ఆ ఇంట్లో రససప్తమి వ్రతం ఒకరోజు పాటిస్తూ ఉంటే చూచాడు. ఉదయమే లేచాడు. స్నానం చేసే సమయంలో అమ్మా నాన్న శిరస్సు పైన ఇలా ఆ ఆకులని పెట్టుకొని, రేవు పండ్లు పెట్టుకొని, జనని సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తియే అంటూ ఆ శ్లోకాలని కూడా చెప్తి, సప్తమే సప్తవ్యాహృతికే దేవి అంటూ చెప్పి ఆ శ్లోకాలన్నీ కూడా విన్నాడు, చూచాడు. ఆ పుణ్యం వలన రాజకుమారుడిగా జన్మించాడు. మరి ఏం చేస్తే ఈ రోగం పోతుంది అని అడిగాడు యశోధర్ముడు. రథసప్తమి వ్రతం చేస్తే పోతుంది అని చెప్పారు జ్యోతిష్కులు. యశోధర్ముడు తన కుమారుని చేత వ్రతం చేయించాడు. ఆ వ్రత ప్రభావం చేత రాజకుమారుడు రోగం కోల్పోయి తొలగిపోయి మంచి ఆరోగ్యంతో చక్రవర్తిత్వం పొందాడు అంటూ సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే ధర్మరాజుకు ఈ కథ చెప్పినట్లుగా మన పౌరాణిక ప్రపంచం చెబుతుంది. కాబట్టి ఎందుకు ఇదిగో